హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను చూపించేది ఆనియన్ చట్నీ. వితిన్ 10 మినిట్స్లో ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఆయిల్ వేసుకోండి. వేసుకున్న నేను ముందు పెట్టిన ఫోటోలో అందులో ఏటేటి వేయాలని అన్ని ముందున పెట్టేసి ఉన్నాను చూడండి. అందులో ఫస్ట్ అయితే ఆయిల్ వేడెక్కాక జీరా వేసుకుందాం. జీరా జీరా వేసుకున్న తర్వాత కొంచెం ధనియా కూడా వేయాలండి. ధనియా ఉంటే ధనియా మీ ఆప్షన్ అండి, అది ధనియా ఉంటాయండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ధనియా వేసాక మనం ముందుగా కట్ చేసుకున్న జింజర్ అయితే ఉంది కదండి, ఆ జింజర్ కూడా అందులో వేద్దాం. జింజర్ చిన్న చిన్న పీస్గా కట్ చేసుకున్న ముందుగా జింజర్ వేయండి. వేసాక కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం అందులో ముందుగా కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్ అయితే ఉంది కదా, గ్రీన్ మిర్చీస్, అవి చిన్న చిన్న పీస్గా కట్ చేసుకొని వేయండి. అది కొంచెం ఫ్రై అవ్వాలి. ఒక 2 మినిట్స్ అలా ఫ్రై అయ్యే తర్వాత దానికి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఆనియన్స్ వేద్దాం. ఇప్పుడు కొంచెం ఫ్రై అయింది కదండి, చూడండి కొంచెం ఫ్రై అయింది. ఇది ఫ్రై అయిన తర్వాత ముందుగా చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే మనం రెడీగా ఉంచుకున్నాం కదండి, ఆ ఆనియన్స్ అయితే అందులో వేద్దాం. ఆనియన్స్ వేస్తున్నాను చూడండి. ఆనియన్స్ వేయండి. వేసిన తర్వాత అది కొంచెం ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ వేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ అలా ఫ్రై అవ్వాలండి. అది ఫ్రై అయ్యే వరకు కొంచెం లో ఫ్లేమ్లో ఉంచితే బాగా ఫ్రై అవుతుందండి. ఇదిగోండి, నేను రికార్డింగ్ చేయడం అన్నది ఫస్ట్ టైం, సో అందుకే కొంచెం ఇటు అటుగా ఉంది. కొంచెం మీరు ఇలా డైలీ నాకు చాలామంది అడుగుతున్నారు, నువ్వు ఒడియా అమ్మాయి అయ్యి తెలుగులో రికార్డ్ చేయడం ఏంటి అనుకొని. కానీ నేను చిన్నప్పటి నుండి నా సరౌండింగ్ మొత్తం తెలుగు వాళ్ళే ఉన్నారండి. నేను చదువుకోవడం, పుట్టి పెరగడం మొత్తం ఒడిశాలో పుట్టి పెరిగిన నా చుట్టూ తెలుగు వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. సో నా స్కూల్ డేస్ అయినా, ఇంటర్ అయినా, డిగ్రీ అయినా మొత్తం తెలుగు అమ్మాయి, తెలుగు ఫ్రెండ్స్తోనే నేను స్టడీస్ మొత్తం కంప్లీట్ చేశాను. సో అందుకే ఇప్పుడు నేను మ్యారేజ్ అయ్యాక కూడా నేను ఆంధ్రాలో ఉండడం, నా మొత్తం తెలుగునే. సో అందుకే నేను తెలుగులో రికార్డింగ్ చేస్తున్నాను. ఇదిగా ఫ్రై అయింది కదండి, ఇందులో కొంచెం గోల్డెన్ కలర్గా ఫ్రై అయిన తర్వాత, ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత చూడండి ఎలా ఫ్రై అయిందో, ఇలా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న టొమాటోస్ ఉంటాయి కదండి, నేనైతే చిన్న చిన్న పీస్గా కట్ చేస్తాను. ఎందుకంటే ఇది తొందరగా ఫ్రై అయిపోద్ది. చిన్న చిన్న పీస్ అయితే, పెద్ద పీస్ అయితే కొంచెం టైం పడుతుంది. సో నేనైతే చిన్న చిన్న పీస్గా కట్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని బాగా కలిపి ఇటు అటు కలిపి మా ఇంట్లో అయితే చాలా స్పైసీ తింటారు. సో నేను అందుకే కొంచెం ఎక్కువగా మిర్చీస్ అయితే వేసాను, అండ్ సాల్ట్ కూడా కొంచెం ఎక్కువ వేసాను. ఎందుకంటే మా ఇంట్లో స్పైసీస్ అంటే సాల్టీగా ఉంటేనే కొంచెం తింటారు. సో నేనైతే సాల్ట్ మా ఇంట్లో టేస్ట్ ప్రకారంగా నేను వేసాను. ఇప్పుడు ఇది సాల్ట్ వేసాక కొంచెం కలిపేసి అలా మూత పెట్టేద్దాం. సో నేను అందుకే తెలుగులో అయితే నేను రికార్డింగ్ చేస్తున్నాను. నా చుట్టూ ఉన్న మొత్తం ఇప్పుడు ఫ్యామిలీస్ కూడా చాలామంది తెలుగులోనే మాట్లాడుతుంటాం. సో అందుకే నేనైతే ఒడియా అమ్మాయి అయ్యుండి కూడా తెలుగులో రికార్డ్ చేయడం కారణం అంటే ఇదే. నాకు చాలామంది పర్సనల్గా మెసేజ్ చేశారు, ఏంటంటే తెలుగులో ఎందుకు రికార్డ్ చేస్తున్నావు, మన మదర్ టంగ్ ఒడియా కదా అనుకొని. ఇది రీజన్ అనమాట నేను తెలుగులో రికార్డింగ్ చేయడానికి. సో ఇప్పుడు ఫ్రై అయింది కదా, కొంచెం ఒక 2 మినిట్స్ అలాగా మూత వేద్దాం. ఇప్పుడు మూత వేసాక చూసారా ఇలాగా ఫ్రై అయిపోద్ది. నేను చిన్న చిన్న టమాటో పీసెస్ వేయడం కారణం ఇదే, తొందరగా అయితే ఫ్రై అయిపోద్ది. చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత మీరు ఇందులో ఇది కొత్తిమీర వేసినా బాగుంటుంది, కాకపోతే నేను వేయలేదు. కొత్తిమీర వేస్తే ఇంకా బాగుంటుంది. సో ఇప్పుడు ఫ్రై అయిపోయినట్టే కదా, ఇది ఆఫ్ చేసేద్దాం. స్టవ్ ఆఫ్ చేసేసి ఇది కొంచెం చల్లారిన తర్వాతనే మిక్సీ చేద్దాం. నేనైతే స్టవ్ ఆఫ్ చేసాను. పూర్తిగా చల్లారిన తర్వాతే నేను మిక్సీ పట్టాను. ఇదిగో నాది చల్లారిపోయింది, మిక్సీ పడుతున్నాను. మిక్సీ అయితే చేస్తున్నాను.
మీరు కూడా ఒకసారి ఇంటి దగ్గర ట్రై చేయండి, ఎలా ఉంటుందో నాకు చెప్పండి. మేమైతే డైలీ ప్రిపరేషన్కి ఇదే, టిఫిన్కి అయితే చట్నీ ఆల్మోస్ట్ ఇదే ఎక్కువగా చేస్తాం. సో చట్నీ అయితే అయిపోయింది, మా మిక్సీ అయితే అయిపోయింది. ఇప్పుడు దీనికి పోపు వేద్దాం. పోపుకి స్టవ్ ఆన్ చేశాను అండ్ కడాయి కూడా పెట్టాను. కడాయి వేడెక్కాక ఆయిల్ వేద్దాం. కడాయి వేడి కూడా ఎక్కింది. ఇప్పుడు ఆయిల్ వేద్దాం. ఒక టీ స్పూన్ ఆయిల్. అండ్ మేమైతే పోపు అయితే ఇవే వేస్తామండి. మీరు ఎలాగేస్తారో కామెంట్ బాక్స్లో చెప్పండి. మేమైతే పోపు ఈ ఆవాలు, మినపగుళ్ళు అండ్ ఎండుమిర్చి, లాస్ట్కి అయితే కరివేపాకు వేస్తామండి. మా పోపులు అయితే మేము ఎక్కువగా ఇదే యూజ్ చేస్తాం. మీరు వేయాలంటే జీలకర్ర కూడా వేయొచ్చు, మేమైతే ఇదే యూజ్ చేస్తాం. జీలకర్ర ఆప్షన్గా మీ ఇష్టం, అది మేమైతే వేయం. సో వేస్తే బాగుంటుంది. జీలకర్ర అన్నిటికీ మంచిది, జీర్ణశక్తి ఎక్కువ. సరే చూడండి, అయిపోయింది నా చట్నీ అయితే అయిపోయింది. ఇప్పుడు వేడి వేడి చట్నీతో చట్నీ అయితే అయిపోయిందండి. వేడి వేడి ఇడ్లీతో ఈ చట్నీ నంచుకుని తింటే చాలా బాగుంటుంది, సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీ ఇంటి దగ్గర ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. సరే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.